వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఇప్పుడు హిమాయత్ నగర్ దగ్గర ఏఐటీసీ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఆటో డ్రైవర్లు మాత్రం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నుంచే వాళ్ళు ర్యాలీగా బయలుదేరడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లు మనతో పాటు కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అలా చెప్పండి, మీ డిమాండ్ ఎందుకు ఈ రోజు ముట్టడికి ప్రయత్నం చేస్తున్నారు అసెంబ్లీ? ప్రభుత్వం మాకిచ్చినటువంటి హామీని అమలు చేయక నిర్దాక్షిణంగా తెలంగాణలో ఉన్నటువంటి ఆటో మోటార్ రవాణా కార్మికులను మోసం చేసిన ఉద్దేశంతో నిరసనగా ఈ రోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అది ఒకటే కాదు, ఇవాళ ఆటో కార్మికులను నేను గుండెలో పెట్టుకొని చూస్తా, నేను ఆటో కార్మికులు మా కుటుంబ సభ్యులే చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టిర్రు. అక్రమంగా అరెస్ట్ చేసిన ఆటో కార్మికులను వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నాం, ఇక్కడనే మిమ్మల్ని అరెస్ట్ చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది కదా. పోలీసులు భారీ ఎత్తున ఇక్కడనే నిలబడ్డారు. అంటే మీరు అసెంబ్లీ దాకా పోయే సిచ్యువేషన్ కనిపిస్తుందా ఈ రాష్ట్రంలో? ఏదేమైనా అసెంబ్లీకి పోవాలని నిర్ణయం చేసుకున్నాం, కానీ ప్రభుత్వం మాత్రం పోలీసులేదు. పోలీస్ అధికారులు ఇక్కడనే ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజానీకం కూడా అర్థం చేసుకోవాలి. ఆటో కార్మికుల పక్షాన డిమాండ్ తెలియజేస్తున్నాము. ఇలా రేవంత్ రెడ్డి గారు కేవలం పోలీసు రాజ్యం నడుపుతుండు. ఈ వచ్చిన సంవత్సరం కాలంలోనే మొత్తం ఎన్నలేని ఆటో కార్మికులు నష్టం చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సంవత్సరం పాలన గడిచిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇప్పుడు మీకు ఇచ్చిన హామీని అంటే ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు కదా, ఇప్పటి వరకు అది అమలు అయిందా ఈ రాష్ట్రంలో స్కీమ్? అదే కదా, 12,000 ఇస్తా అని చెప్పారు, 12,000 ఇవ్వలేదు, ఇవ్వాలంటున్నాం. సంక్షేమ బోర్డు ఇస్తా అని చెప్పారు, ఆటో మోటార్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఇవ్వాలని చెప్తున్నాం. అదే విధంగా మాకు మీటర్ ఛార్జీలు, డీజిల్ బండ్లు ప్లేస్ ఎలక్ట్రిక్ బండ్లు ఇస్తా అంటుండు. ఇంకా వాళ్ళు ఆర్డర్ అవతల పోమంటుడు, ఉన్నదానికే దిక్కులేదు. ఇంకా హైదరాబాద్ బయటకు పోమంటుడు. మరి అందరిని హైదరాబాద్కి వెళ్ళగొట్టి మరి ఒకడే ఉండడం ముఖ్యమంత్రి. మీలాంటి మీడియా వాళ్ళు ముఖ్యమంత్రిని అడగాలని మేము కోరుతున్నాం. అంటే మీ ప్రధాన డిమాండ్స్ ఈ రోజు అసెంబ్లీ ముట్టడి పోతే మరి ఎట్లా ఉండబోతుంది మీ స్పందన? వాళ్ళ స్పందన అధికార పార్టీ ఏమంటుంది? ఏం లేదు, మాకేమర్థమవుతుంది అంటే ముఖ్యమంత్రి గారు అటో ఇటో 90 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయాలంటారు కదా, 90 అబద్ధాలు ఆడి ముఖ్యమంత్రి అయిండు. ఈ ముఖ్యమంత్రి అయినాక ఏదో నడవని 4 కాలాలను నడుపుతుండు. కానీ మేము అడుగడుగున వెంటాడతాం, వదిలిపెట్టాం. మా సమస్య పరిష్కారం కావాలి, ఆయన ముఖ్యమంత్రి సీట్లను దిగాలి. ఈ రెండింటి తెలుసుకుందాక మేము ఆటో డ్రైవర్ల కండగా ఉంటున్న బీఆర్ఎస్ నేత అయిన కేటీఆర్ ను అరెస్ట్ చేసే దశగా ప్రభుత్వం ముందుకు పోతుందంట. దాన్ని ఎట్లా చూస్తున్నారు? మొన్న మీ డ్రెస్సులు వేసుకుని ఆయన అసెంబ్లీకి వెళ్ళారు కదా, అదే ప్రధాన కారణం అని కూడా కొంతమంది చర్చ జరుగుతుంది. అది నిజమేనా? ఆటో కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ఉన్న కేసీఆర్ గారికి, మాకు తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు ఆటో కార్మికులకు కేసీఆర్ గారికి ఒక పేగు బంధం లాంటిది. ఏ రాజకీయ పార్టీ కూడా ఆటో డ్రైవర్లను గతంలో గుర్తించలేదు. మొన్న అధికారంలోకి వచ్చినాక కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా కాంగ్రెస్ ఇచ్చిన మాటలు అమలు చేయకుండా మహాలక్ష్మి పథకంతో మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ హక్కున చేర్చుకొని మా పక్షాన్ని నిలబడ్డది. నిలబడ్డటువంటి కేటీఆర్ గారిని ఏలన చేస్తూ మాట్లాడుతూ ఇలా మేము వందలాది మంది కేటీఆర్ కోసము ఇలా అరెస్టుకు ఖండిస్తూ మద్దతుగా ఇలా ఇంటికి పోయి కలిసి వచ్చినాం. కేటీఆర్ గారికి కార్మిక వర్గం అంతా మద్దతుగా ఉంటుంది. అందులో రవాణా కార్మిక వర్గం అంతా బీఆర్ఎస్ పక్కనే ఉంటుంది, కేటీఆర్ పక్కనే ఉంటుంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా పక్షాన్ని నిలబడతా అని చెప్పి మేము మొదటి నుంచి అనుకుంటున్నాం. ఇప్పుడు ఉంటుంది. రేవంత్ రెడ్డి గారిని వెంటాడుతూ మా సమస్య పరిష్కరించే వరకు. చెప్పండి సార్, మీ డిమాండ్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డుని ఇస్తాను, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాను, 10 సంవత్సరాలకు వెళ్ళి పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేయడం మూలంగా ఆటో డ్రైవర్లు అందరూ ఓట్లేసిరు. అధికారంలోకి వచ్చింది, సంవత్సర కాలం అయింది. అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ స్పందించడం లేదు. డిసెంబర్ 7వ తారీఖున సమ్మెకు పిలిపించినప్పటికీ కూడా మేము మాట్లాడతాం, సమ్మె ఎందుకు చేస్తున్నారు అనవసరంగా, మీరు రండి మనం మాట్లాడతాం, సమ్మె విరమించమని కోరిండు. అసెంబ్లీలో సాక్షిగా మేము పిలిచి సెక్రటరియట్ లో మీటింగ్ పెడతాడు, కానీ మీటింగ్ పెట్టలేదు. అసెంబ్లీలు కూడా అయిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసమే ఇలా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి మేము పిలిపివ్వడం జరిగింది. అంటే మీరు ముట్టడి కార్యక్రమం పిలిపిస్తే ఇక్కడ మీరు మీ ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళే పరిణామంలో అరెస్ట్ చేసే సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇలా ఇక్కడ అరెస్టే కాదు, ఇప్పటికే 25 పోలీస్ స్టేషన్లో, రాష్ట్రంలో 25 పోలీస్ స్టేషన్లో 100,000 మందిని అరెస్ట్ చేసి ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది.
అంటే హైదరాబాద్కు వస్తున్నారు అనేటువంటి భయం కాంగ్రెస్ పార్టీలో కలిగింది కనుకనే రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేస్తున్నారు. కనుక మేము అరెస్ట్ అవుతున్నటువంటి మాకేం భయం లేదు. ఇక్కడ నుంచి మేము వందల మందిగా ఎంత దూరం పోతామో అంత దూరం పోవడానికి ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 year అయిపోతుంది. అంటే అందరికీ ఇచ్చిన హామీలను వాళ్ళు అంటే 6 గ్యారెంటీలు అన్నారు. ఆటో డ్రైవర్లతో పాటు ఇతరులకు కూడా హామీలు ఇచ్చారు కదా, అవి ఏ ఒక్కటన్నా నెరవేరిందా ఇప్పటి వరకు? 6 గ్యారంటీలు 421 హామీలు ఉన్నాయి. కానీ అన్ని పరిష్కారం చేయగలుగుతావా? నువ్వు పరిష్కారం చేయలేనప్పుడు, డబ్బులు నీకు అవసరం ఉన్నప్పుడు ఎందుకు వాగ్దానం చేశావు? ఎట్లయినా అధికారంలోకి రావాలనేటువంటి ఉద్దేశం తప్ప మరొకటి కాదు. ఈ పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాదులకు, కార్పొరేట్ సంస్థలకు సేవ చేయడానికే ఈ ప్రభుత్వాలు ఉన్నాయనేది చాలా స్పష్టంగా అవుతున్నది. ఖచ్చితంగా మధ్యలోనే దిగిపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. చెప్పండి సార్, మీ డిమాండ్స్ ఏమిటి? ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు పడక ముందు సీఎం ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు మేనిఫెస్టోలో చెప్పినారు, ఏదైతే మీకు ఉచిత బస్సు పెట్టినప్పుడు మాకున్నటువంటి ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఉచిత బస్సులు పెట్టడం వల్ల ఆటోల వాళ్ళందరికీ కూడా నష్టం జరుగుతుందని చెప్పేసి మేము ఆ రోజు కూడా చెప్పినాం. జేసీ కూడా మాతోని ఎటువంటి సంప్రదింపులు జరగకుండా చేసినప్పుడు కూడా మేము చెప్పినాం 12,000 రూపాయలు ఖచ్చితంగా వాళ్ళకు ఇస్తాము, సంవత్సరానికి సరిపడా ఏదైనా వాళ్ళకి మెయింటెనెన్స్ ఇస్తామని చెప్పారు. అది కూడా మాట చెప్పారు. కానీ ఏదైతే లాస్ట్ ప్రభుత్వాలు ఏదైతే జరుగుతున్నాయో చేసినటువంటి వాగ్దానాలు, అదే వాగ్దానం ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది చేస్తున్నా ఉన్నారు. ఆటో డ్రైవర్ల పుట్టగొడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు వెళ్ళక బయటికి వెళ్తే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కూడా అంతా పెరిగిపోయింది, డీజిల్ రేట్లు కూడా బాగా పెరిగిపోయినాయి, పెట్రోల్ రేట్లు కూడా పెరిగిపోయినాయి. కానీ వాళ్ళకు ఛార్జీలు పెరగట్లేదు. కనీస వేతనాలు కనీసంగా ఒక రోజు బయటికి వెళ్ళి కార్మికుడు ఇంతకు ముందు ఒక 1000-1500 సంపాదించుకుంటూ వస్తే వాళ్ళ ఇంటి కుటుంబం వెళ్ళేటువంటి సందర్భాలు ఉండేది. ఇప్పుడు బయటికి వెళ్తే ఒక 300-400 రూపాయలు కూడా రాని పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజా పరిపాలన అంటారు. ప్రజా పరిపాలనను ఎక్కడ ప్రజలకు న్యాయం జరుగుతున్నది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలకు న్యాయం చేయాలంటే మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటిదే, వేరేదొద్దు. మాకు కావాల్సింది ఒకటే, మేనిఫెస్టో ఏదైతే మీరు చూపించారో ఆ మేనిఫెస్టో ప్రకారంగా ప్రజా పరిపాలనని కొనసాగిస్తే మంచిగా ఉంటుందని చెప్తున్నాం. మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాము, ఒక్కొక్కటిగా అన్ని చేస్తున్నాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఆల్రెడీ ప్రజా పాలనలో ప్రజా ఉత్సవాలు కూడా నిర్వహించాము అంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వం అంటుంది. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఉత్సవాలు అనేది వాళ్ళు సంవత్సరాలు గడుస్తూ ఉంటే ఉత్సవాలు చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా ప్రజా పాలనలో ఒక్కొక్కటిగా ఎక్కడ నెరవేర్చలేదు. మొక్కుబడిగా ఏదైతే ఆర్టీసీని ముందలేసి ఆర్టీసీలో మేము ఖచ్చితంగా మహిళలకు ఇచ్చినారు, మహిళలకు ఫ్రీ బస్ ఛార్జెస్ లేకుండా చేసినారు. కానీ ఏదైతే మనకు ఇచ్చినటువంటి అదే మహిళలకు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏర్పాటు చేసినప్పుడు ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి హామీలు కూడా నువ్వు ఏర్పాటు చేసింటే ఈ రోజు నీకు పూలమాలలు వేసి పాలతో పాలాభిషేకం చేసేటువంటి అవకాశం ఉండే. అది నెరవేర్చలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద చాలా కక్షపూర్తిగా ప్రజలందరూ అసంఘటితంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా కోపంగా ఉన్నారు. మీరు ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. సో ఏఐటీసీ ఆఫీస్ దగ్గర ఉన్నారు, రోడ్డు మీద పోలీసులు ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మీరు అసెంబ్లీ దాకా పోతారా? మేము మా చేతనే స్వశక్తులు ఎంత దూరం ప్రయత్నం అయితే అంత దూరం ప్రయత్నం చేస్తాం. పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఏం చెప్పినారంటే 7వ తారీఖు గతంలో ఈ నెల 7వ తారీఖు మేము ధర్నా ముట్టడి కార్యక్రమం పెట్టుకుంటే వాళ్ళన్నారు మేము సమీక్షంగా అందరితో కూర్చొని జేసీలో మాట్లాడతామన్నారు. కానీ మంత్రి గారు ఇచ్చినటువంటి మాటను కూడా వెనక దగ్గర కాబట్టి అసెంబ్లీ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది కాబట్టి మేము ఖచ్చితంగా ముట్టడి కార్యక్రమంలో వెళ్తాం, ముట్టడి చేస్తాం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొంచెమైనా చురుకుగా ఇబ్బంది కలిగేటట్టుగా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.